పారిశుద్ధ్య నిర్వహణ నంద్యాల పట్టణ అభివృద్ధికి అధికారులు దృష్టి సారించాలని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా కోరారు. సోమవారం నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. కౌన్సిల్లో ప్రవేశపెట్టిన 12 అంశాలలో 5వ అంశంపై జరిగిన చర్చ నేపథ్యంలో వాయిదా వేయడం జరిగింది. మిగిలిన అన్ని అంశాలు కౌన్సిల్ ఆమోదం పొందాయి. మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పనిచేస్తానని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అజెండాలోని 5వ అంశమైన పద్మావతి నగర్ ప్రాంతంలో పూడికతీతకు మంజూరు కాబడిన 10 లక్షల రూపాయల నిధులకు సంబంధించి పూర్తి వివరాలను కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలని మున్సిపల్ వైస్ చైర్మన్ కోరడం జరిగింది. ఈ అంశంపై చర్చించి వాయిదా వేయడం జరిగింది. పట్టణంలోని పలు వార్డులలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లు కోరడం జరిగింది. నంద్యాల పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్, మోడర్న్ డైలీ వెజిటేబుల్, నాన్ వెజిటేబుల్ మార్కెట్ గుడ్విల్ ఆక్షన్ పద్ధతిలో నిర్మించుటకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసే విధానంలో సమగ్రమైన అవగాహనతో తయారు చేయాలని కోఆప్షన్ సభ్యుడు పడకల సుబ్రహ్మణ్యం సూచించారు. పట్టణ పారిశుద్ధ్య నిర్వహణకు తాత్కాలికంగా 60 మంది కార్మికులను పనికి నియమించడం జరిగిందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులను సంబంధిత అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, వారిపై మానవత దృక్పథంతో మసలుకోవాలని, కార్మికుల జీవితాల్లో వెలుగులను నింపాలని కౌన్సిలర్ దేశం సులోచన కోరారు. అలాగే పట్టణంలో మున్సిపల్ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా మున్సిపల్ అధికారులు సంరక్షించాలని, అందుకు నూతనంగా వచ్చిన కమిషనర్ చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. నంద్యాలను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని కమిషనర్ తెలిపారు. ఆయా వార్డులలో చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులను సకాలంలో చెల్లించాలని కౌన్సిలర్ కృష్ణమోహన్ కోరారు. ఆయా వార్డులలో జరిగిన పనుల వివరాలను తెలియజేయాలని కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి కోరారు. 1వ వార్డుపై ప్రత్యేక దృష్టి సారించి డంప్ యార్డ్ సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్ కోరగా, జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ప్రత్యేక చర్యలను తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. నంద్యాల పట్టణంలో గత అనేక సంవత్సరాలుగా కుక్కల బెడద ఉందని, వాటిని పరిష్కరించాలని కౌన్సిలర్లు కోరారు. పట్టణంలోని వివిధ వార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి వార్డు విజిట్ కార్యక్రమాన్ని చేపట్టి పరిష్కరించేందుకు కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావలి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు బండి శేషన్న. మున్సిపల్ కమిషనర్గా తెనాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. గతంలో ధర్మవరం మున్సిపాలిటీ, గుంటకల్ మున్సిపాలిటీ, ఇంకా ప్రొద్దుటూరు, గుడివాడ ఇలాంటి మున్సిపాలిటీలో చేయడం జరిగింది. ఈనాటి సాధారణ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షుల వారికి, అలాగే గౌరవ ఎక్సెస్టన్ మెంబరు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి, అలాగే ఎక్సెస్టివ్ సభ్యుల శాసనమండలి సభ్యుల వారికి, గౌరవ వైస్ చైర్పర్సన్స్కి, గౌరవ వార్డ్ మెంబర్స్కి, కోఆప్షన్ మెంబర్స్కి, నాతోటి ఉద్యోగ బృందానికి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారికి అందరికీ శుభోదయం. ప్రతినిధులు, అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయాలి. ఆ క్రమంలో మేమందరం ఈ యొక్క ఏదైతే ఉందో, మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉంటాయో, ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొసీజర్ ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా తూచా తప్పకుండా మేము అవన్నీ అమలుపరచడానికి నేను, నా ఉద్యోగ బృందం సిద్ధంగా ఉండేసి ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఒక్క పద్మావతి నగర్ కు 10 లక్షలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. గత కౌన్సిల్లోనే, ఇప్పుడు ముందు ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది అధ్యక్ష, గత కౌన్సిల్లో 5 వార్డులకు కలిపి మనము 10 లక్షలు కేటాయించడం జరిగింది. అంటే దాదాపు ఒక్కొక్క వార్డుకు 2 లక్షల్లాగా 10 లక్షలు కేటాయించడం జరిగింది 5 వార్డులకు. కానీ ఇక్కడ ఒక పద్మావతి నగర్ కు మాత్రమే 10 లక్షలు కేటాయించడం జరిగింది. ఎట్లా, ఏ విధంగా ఎస్టిమేట్ వేసినారు ఇది? దీనివల్ల ఎవరికి ఉపయోగము? అక్కడ నేను ప్రత్యేకంగా నిన్న అదే పనిగా పోయి చూసినాను అధ్యక్ష. పద్మావతి నగర్ కు ఉదయం సాయంత్రం 2 సార్లు నేను మిస్ అవుతానని మళ్ళీ 2 సార్లు పోయినాను అధ్యక్ష. పోతే అక్కడంతా షాపింగ్ కాంప్లెక్స్ అధ్యక్ష. దాదాపుగా మెయిన్ రోడ్డు కానీ, సబ్ బ్రాంచ్ రోడ్లు కానీ దాదాపుగా షాపింగ్ కాంప్లెక్సే వెలిసి ఉన్నాయి అధ్యక్ష. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు
మొత్తము సీసీ డ్రైన్ మీద సీసీ ప్యాకెట్ చేసేసినారు అధ్యక్ష. ఆ చేసినట్టు తీసేయకుండా వీళ్ళు సిల్ట్ ఎట్లా తీస్తారో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. అది కూడా కొంచెం మ్యాన్ హోల్స్ పెట్టడం జరిగింది అధ్యక్ష. కొద్దిమంది అవి వెరీ వెరీ స్మాల్ మ్యాన్ హోల్స్ అధ్యక్ష. చాలా చిన్న మ్యాన్ హోల్స్ పెట్టుకున్నారు. దాని వల్ల కూడా యూజ్ లేదు అధ్యక్ష. అలాంటప్పుడు 10 లక్షలు అనేది చాలా హ్యూజ్ అమౌంట్ అధ్యక్ష. మొత్తం వార్డు కలిపితే 2 లక్షలు అవుతుంటే ఒక పద్మావతి నగర్కే ఒక 25% వార్డులో ఉన్న పద్మావతి నగర్కే 10 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే దీన్ని మనం ఏ విధంగా ప్రజాధనాన్ని మిస్యూజ్ చేస్తున్నామని అనుకోవాలి అధ్యక్ష. క్యాన్సిల్ చేయమని చెప్తున్నాను అధ్యక్ష. ఒక్క నిమిషం తెలంగాణ జరిగింది, అజెండాకు తీసుకొచ్చిన వెంటనే అంత అమౌంట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని చెప్పి. కాకపోతే ఎంఈ గారు ఆ రోజు పద్మావతినే కాకుండా మనకు దగ్గర ఉన్న ట్రైన్స్ గానీ దీంట్లో పెడతాం పొందుపరుస్తామని చెప్పడం జరిగింది. ఎంఈ గారు యాక్చువల్ గా ఆ రోజు తమరు డిస్కస్ చేసిన ప్రకారము మొత్తం దాదాపు 2.5 కిలోమీటర్స్ మొత్తం ఉంది మేడం. మున్సిపల్ ఆఫీస్ నుంచి పద్మావతి నగర్ ఆర్చ్ వరకు సైడ్ నుంచి వచ్చే డ్రైన్లు కూడా కలిపి పెట్టడం జరిగింది. మిగతా డ్రైన్లతో పోల్చుకుంటే అక్కడ ఉండే డ్రైన్ దాదాపు 8 అడుగులు, ఒక చోట 8 అడుగులు, అదేవిధంగా డెప్త్ కూడా 2 మీటర్స్ ఉంది మేడం. అదేవిధంగా మన గౌరవ సభ్యులు వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు అక్కడ చిన్న ర్యాంపులు వేసుకోవడం జరిగింది మేడం. అవన్నీ కూడా మనం చేసుకునేటప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడు డెమాలిష్ చేసి మ్యాన్ హోల్స్ మాదిరి అరేంజ్ చేసుకొని చేసుకోవాల్సింది వస్తుంది మేడం. అట్నే అదేవిధంగా సైడ్ నుంచి వచ్చే డ్రైన్లు కూడా అన్ని కూడా క్లీన్ చేయాల్సింది వస్తుంది మేడం. దానివల్ల కూడా సైడ్ నుంచి వచ్చేటి అన్ని పెట్టేసి మేము గ్రిల్స్ కూడా ఏర్పాటు చేసేసి ఇవన్నీ చేయాల్సింది. దానివల్ల ఎస్టిమేట్ కాస్ట్ 10 లక్షలు వచ్చింది మేడం. దీంట్లో ఎటువంటి మిస్యూజ్ కానీ అలాంటివి జరగదు మేడం. ఈ యాక్చువల్గా ఈ సబ్జెక్టు లాస్ట్ కౌన్సిల్లో రావాల్సింది పర్సనల్ గా నేనే ఆపింది మేడం. అందుకని ఈసారి వచ్చింది. దానికి జస్టిఫికేషన్ తీసుకొని ఎస్టిమేట్ చేసాం మేడం. నోటీస్ ఇచ్చేసి ఎంక్రోచ్మెంట్ అన్ని తీసేసిన లాట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ అధ్యక్ష, మొత్తం ఎంక్రోచ్మెంట్. ఇంకొకటి ఒక్కసారి మీరు పద్మావతి నగర్ దొరికితే చాలా షాపింగ్ మాల్స్ కానివ్వండి దేనికి పార్కింగ్ లేదు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళకి కానీ ఆల్రెడీ మేము ఈ ఇష్యూ మీద కంప్లైంట్ గానీ ఇవ్వడం జరిగింది. పద్మావతి నగర్ ఇప్పుడు ఎట్లా ఏరియాకి మనం ఎంక్రోచ్మెంట్స్ ఇచ్చేటప్పుడు అలాంటివి కానీ ఐడెంటిఫై చేసి అన్నిటికీ నోటీస్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామండి. చెప్పండి. దాదాపుగా 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన నంద్యాల మున్సిపాలిటీలో అత్యంత పురాతనమైనటువంటి మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ అధ్యక్ష. దాదాపుగా ఇది కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది అధ్యక్ష. గతంలో అక్కడే మున్సిపల్ ఆఫీస్ కూడా ఉండింది అధ్యక్ష. ఆ మున్సిపల్ ఆఫీస్ ను తీసేసి కమర్షియల్ కాంప్లెక్స్ చేశారు. దీనికి దాన్ని వెజిటబుల్ మార్కెట్ చేశారు అధ్యక్ష. కానీ స్టిల్ నౌ ఇట్ ఈస్ అండర్ గుడ్ కండిషన్ అధ్యక్ష. ఇది ఇప్పటికి దాదాపుగా కట్టించేసి 35 సంవత్సరాలు అయితే ఉంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా ఇది నంద్యాల పట్టణ ప్రజలకి సర్వీస్ ఇస్తా ఉంది అధ్యక్ష. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మరి దీన్ని మనం ఆధునీకరించాలా, అగ్రికల్చరల్ బేస్డ్ ఉన్నటువంటి వెజిటబుల్ మార్కెట్ ను నూతనంగా నిర్మించేసి నాన్ వెజిటబుల్ షాపింగ్ కాంప్లెక్స్, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద డిపిఆర్ ఇవ్వాలని చెప్పేసి ముసర్స్ నాసికో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విజయవాడ వారికి ఇచ్చారు అధ్యక్ష. అది 5/5 మనమే ఇక్కడ యాక్సెప్ట్ చేసాం అధ్యక్ష. అంతవరకు ఓకే అధ్యక్ష. కానీ 2 కంపెనీలు వచ్చాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అధ్యక్ష. మరి నాసికో వారికి ఇస్తూ ఉన్నటువంటి క్రమంలో ఒకటి నేను ఇంజనీరింగ్ మీ ద్వారా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి వారి యొక్క పనితనాన్ని గతంలో ఏ విధంగా చేశారు అనేటువంటిది మన దృష్టికి వచ్చిందా అనేటువంటి ఒక ప్రశ్న అధ్యక్ష. రెండవది, గతంలో ఇలాంటి డిజైనింగ్స్ వాళ్ళు ఇచ్చారనేటువంటిది రెండవది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనం చేసేటటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఆర్ వచ్చేటటువంటి ఒక 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయవలసిందిగా కూడా ఆ కంపెనీని నెగోషియేట్ చేయవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. దీంట్లో కోఆప్షన్ సభ్యులు చెప్పినటువంటి విషయాలు కొంచెం గమనిస్తే ఇంకా బెస్ట్ మోడల్స్ ఎక్కడ ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా లేకపోతే ఇంకా అదర్ స్టేట్స్లో ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఎవరైతే తను ఎల్వనకు వస్తున్నాడో అతను మాట్లాడేసి, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గౌరవ వార్డు మెంబర్లు కానీ ఇతరులు కానీ ఆసక్తి ఉన్న వాళ్ళు
అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి కూర్చొని వాళ్ళు చేయండి మోడల్స్ ఏమైనా ఉంటాయి కనుక. ఎందుకంటే మన పట్టణం ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అండి. జిల్లా హెడ్ క్వార్టర్ అన్నప్పుడు దానికి ఆ విధంగానే మన యొక్క ఆలోచనలు కానీ భవిష్యత్తు గురించి కానీ థింక్ చేయాలి. కాబట్టి మనం ఒక్కసారి ఇతన్ని పిలిపించి మరొకసారి సూచన నెగోషియేట్ చేయండి రేట్ అంటున్నారు. డెఫినెట్లీ పార్క్ అనేది ఎక్కడా లేదు. ఆ కొన్ని వార్డు వాళ్ళు అక్కడున్న స్థానిక వార్డు వాళ్ళందరూ రిక్వెస్ట్ మేరకు మనకు దగ్గరలో మార్కెట్ యార్డ్ ఉంది, కానీ అక్కడ ప్రతి వారం పశువుల సంత అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాకపోతే నేను టౌన్ ప్లానింగ్ వాళ్ళకు మన అజెండా తరఫునో లేదంటే స్పెషల్ రిక్వెస్ట్ పెట్టేసి ఎంఆర్ఓ వాళ్ళ చేతిలో ఉంది ఆ సైట్ అంతా అన్నారు. 1 ఎకరా రిక్వెస్ట్ పెట్టేసి మున్సిపాలిటీకి డెవలప్మెంట్ కింద అడగమని చెప్పడం జరిగింది. మీరు దయచేసి తహసీల్దార్ గారికి అడ్రస్ చేసి మాట్లాడతాం. వచ్చిన కమిషనర్ గారికి వెల్కమ్ చెప్తూ, మరి ఈ రోజున 40 మంది వర్కర్స్ శానిటేషన్ కు తక్కువ ఉన్నారని తీసుకోవడం చెప్తా ఉంది. 60 మంది సారీ ఇంతకుముందు 40 మందిని తీసేశారు మున్సిపాలిటీ అంటే మెంబర్స్ ఎక్కువ అయ్యారని చెప్పేసి వీళ్ళని ఈ 60 మంది ఇప్పుడు ఏ బేస్ మీద తీసుకున్నారు? మెయిన్ వీళ్ళు డైలీ వర్కర్సా మంత్లీ వన్స్ శాలరీ అనేది ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తే దాని మీద నేను మిగతాది మాట్లాడతాను. కమిషనర్ గారు డైలీ వేజెస్ గా తీసుకుంటున్నారండి. కలెక్టర్ గారు ఒక రేట్ ఫిక్స్ చేసి ఉంటారు. నెలకు 600 అనుకుంటాను. 600 చొప్పున ఒక వర్కర్కు ఒక రోజుకు, నెలలో కూడా 25 రోజులు తీసుకుంటాం. మనం ఆదివారం వదిలేస్తాం. ఎందుకంటే లేబర్ యాక్ట్ ప్రకారంగా 7 రోజులలో ఒక రోజు సెలవు దినంగా ఉంటుంది కాబట్టి మనం 25 రోజులకు తీసుకుంటాం. ఇది స్పెషల్ డ్రైవ్ కింద మాత్రమే తీసుకుంటున్నాం. స్పెషల్ డ్రైవ్ కింద ఈ సీజనల్ రైనీ సీజన్ ఉంది కాబట్టి ఒక్కసారి టౌన్ అంతా కూడా శుభ్రపరిస్తే కనుక దానికోసం వేసి పెడుతున్న కార్యక్రమం. ఎంత శాలరీ ఇవ్వాల్సి వస్తుంది? అప్పుడు మనం డైలీ 600 అంటే మంత్లీ ఒక్కొక్క వర్కర్ కి ఎంత శాలరీ వస్తుంది? 25 రోజులకి ఎంత అయితే అంత. అది ఎంత వస్తుందండి 25 days కి? 25 అమౌంట్ ఎంత పెట్టాం మనం? అది ఎక్కువ ఉందా మరి తక్కువ ఉందా ఒకసారి చూడండి. అది 25 150. అది డైరెక్ట్ ఏం లేదు, ఒక కాంట్రాక్టర్ ద్వారా తీసుకుంటాం. యాక్చువల్ అయితే ఇంకా టీఎల్ఎఫ్ ద్వారా మనం తీసుకోవాలి. టీఎల్ఎఫ్ ద్వారా అయితే ఇంకా అన్ని విషయాలు టెక్నికల్ కానీ ఆన్ రికార్డ్ కానీ సేఫ్ ఉంటాయి. కానీ ఇప్పుడు టీఎల్ఎఫ్ కాంట్రాక్ట్ ఇప్పటికి కాంట్రాక్టర్ ద్వారా ఈ మంత్ పెడుతున్నాం. ఓకే అండి, నాకు అర్థం కాలేదు. డైలీ బేస్ మీద తీసుకున్నారు, మంత్లీ వన్స్ 25 days హ్యాపీ. ఇది అమౌంట్ కూడా ఒకసారి చూడండి. ప్లస్ మీరు ఇప్పుడు 60 members తీసుకున్నారు. టౌన్ వైడ్ శానిటేషన్ మీద చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. చాలా సార్లు మేము కౌన్సిల్ లో కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. ఎస్పెషల్లీ ఇప్పుడు 60 members తీసుకుంటున్నారు, హ్యాపీ. మరి మా వార్డుకు సంబంధించి కూడా 2 members లేరు. ఆ 40 members లో ఒక అతను వెళ్ళిపోయాడు, ఒక అతను రీసెంట్ గా 1 month బ్యాక్ చనిపోయాడు. 2 workers తగ్గిపోయారు. మేము 2-3 months నుండి కూడా చెప్తూనే ఉన్నాం. నాది ముందే ఎస్ఎన్సన్ ఏరియా, ఎన్జిఓస్ కాలనీ, పెద్ద వార్డు, 2 workers కావాలి అని చెప్పేసి. ఇప్పుడు ఎవరైనా చనిపోతే కూడా ఎందుకు అది చాలా డిలే అవుతుంది, దాని ప్రాసెస్ ఏంటో కూడా అర్థం కాకుండా. ప్లస్ వాళ్లకు ఎక్కువగా శానిటేషన్ వర్కర్స్ అంటేనే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కువగా ఉంటారు. అందులో వాళ్ళు దళారీల ద్వారా ముఖ్యంగా మోసపోతా ఉన్నారు. మనం చైర్పర్సన్ గా పనిచేసిన నిజంగా 5 years లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, ఏదైనా అలాంటి జరగరాని ఫ్యామిలీలో జరిగితే మీ కార్యక్రమాలు అవ్వగానే ఆఫీస్కి రండి, ఛాంబర్కి రండి, లేదు మీకు ఇప్పించేస్తానని చెప్పేసి ఇమీడియట్ గా వాళ్ళకి 1 month లోపే జాబ్ వచ్చేలాగా చేసేవాళ్ళం. ఇప్పుడు మాత్రం చాలా డిలే అవుతుంది. అది ఎందుకు అవుతుంది? మీరు కొత్తగా వచ్చారు, దీని మీద స్పెషల్ గా మీరు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ సబ్జెక్ట్ లో అంచనా ప్రకారం ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు, ఒక వర్కర్ కి మంత్ కి 15,000 అవుతుందని. 60 అంటే 9 లక్షలు అవుతుంది. దయాచేసి కోరేది ఏమంటే, మళ్ళీ ఒక మీటింగ్ కలర్ గారు లాస్ట్ పారాగ్రాఫ్ ఒకసారి మళ్ళీ చదివితే బాగుంటుంది. తర్వాత నేను మాట్లాడతా. రాంప్రసాద్ గారు సార్, లాస్ట్ పారాగ్రాఫ్ ఒకసారి చదవండి. సదరు మొత్తమును మున్సిపల్ సాధారణ నిధుల నుండి ఖర్చు చేయుటకు కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. అంటే 60 మందికి ఒక నెలకి 14,50,000 అవుతుంటారు. కానీ సార్ చెప్పిన లెక్క ప్రకారం
9 లక్షలు అవుతుంది సార్. కాకపోతే టెండర్ ప్రకారం అండి, నేను అది కానీ వివరించేస్తాను. అసలు వాళ్ళకు అడిషనల్ కూడా మున్సిపల్ అలవెన్సెస్ ఇవ్వాల్సింది వస్తుంది మేడం. లేబర్ కు, ఒక లేబర్ కు 20%, అంటే మనం ఇచ్చే 100 రూపీస్ ఇస్తే 20 రూపీస్ కూడా మున్సిపల్ అలవెన్సెస్ ఇవ్వాల్సింది వస్తుంది మేడం. GST కలుపుకొని ఆ విధంగా 60,000 తక్కువగా ఇస్తారో దాన్ని బేస్ చేసుకుని టెండర్ ఇవ్వాల్సి వస్తుందండి. నిజమే. నేనేమన్నా అంటే క్యాల్కులేట్ చేస్తే 9 లక్షలే కదా, 14 లక్షలు పెట్టారు. క్లారిటీ అడిగినా సార్, క్లారిటీ ఇచ్చేసారు. థ్యాంక్ యూ. టెండర్ వేసారు, చేయనికి రామంటే రాకుండా ఉన్నాడు. ఏమంటే ఎందుకు రాలేదంటే నాకు బిల్లు రాలే, ఏం రాలే, నేను ఎందుకు చేయాలని అంటున్నాడు అధ్యక్ష. మళ్ళీ ఏం చేయలేదండి అధ్యక్ష. ఇంటి పక్కలేమో మేము ఓట్లు వేయించుకొని గెలుచుకున్నాము, ఇంటి ముందర చూస్తే అడుగు పెట్టాము, బురద ఉంది. ఎట్లా అధ్యక్ష అది? ఓపెన్ సైట్స్ గురించి లాస్ట్ మంత్ అడిగాను, అది 1 month అయిపోయింది. అయితే లిస్ట్ అయితే ఏం లేదు ఇంతవరకు. ఇంకోటి లాస్ట్ టైం శానిటేషన్ గురించి అడిగాను, ఇమీడియట్ గా వస్తామని చెప్పారు. 1 month అయిపోయింది, ఇంతవరకు అయితే నా దగ్గరికి అయితే ఎవరు రాలేదు, ఎక్కడ ఏ కాలో తీయలేదు. ఇక్కడ దీంట్లో మాత్రం కంప్లీట్ అయినట్టు రాశారు. రెండోది, మూడోది వచ్చేసి ఇప్పుడు కాంట్రాక్టర్స్ అనేది వర్క్స్ కంప్లీట్ చేసింటారు. మా వార్డ్ వైజ్ ఎన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యాయి, ఎన్ని వర్క్స్ టెండర్స్ అయ్యాయి, ఎన్ని ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి, ఇయర్ వైజ్ ఇస్తే ఎంతవరకు డెవలప్మెంట్ అయింది అనేది క్లారిటీ వస్తుంది. రికార్డ్ అయిన వర్క్లు ఎప్పుడు రికార్డ్ అయ్యి ఎప్పుడు బిల్లింగ్కి వెళ్ళాయి, అవి కూడా డీటెయిల్స్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కాంట్రాక్టర్స్ చాలా మంది వర్క్స్ నంద్యాలలో ఉండే లోకల్ కాంట్రాక్టర్స్ వర్క్స్ చేయడానికి ముందుకు రావట్లేదని ఒక ఇష్యూ నడుస్తుంది. మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. బయట నుంచి వచ్చి వేసారు కొందరు వర్క్స్, గుడ్, వాళ్ళు కూడా చాలా మంది మొదలు పెట్టలేదు ఇంతవరకు. ఓకే అండి. ఎంఈ గారు ఏదైతే ఏఈ వాళ్ళకు అడిగారో డీటెయిల్స్ చేస్తేనే, ఎందుకనంటే మీకే తెలుస్తాయి ఎక్కడ ఉన్నారో. కానీ మీరు కానీ వాళ్ళని పిలుచుకొని వెళ్ళి మరి పూడికలు తీపించుకుంటే బాగుంటుంది అనేది నేను తెలియజేస్తున్నానండి.